ఎంతసేపు ఆలోచిస్తావురా? రండి బాయ్. అండ్ వి రీచ్డ్ అవర్ పిక్నిక్ స్పాట్. డేటా కాపీ చేద్దామని వచ్చాం, మీరేమో ఉండి వెళ్ళి బాదం పళ్ళు అవుతారండి. సో అది నా డే వచ్చేప్పుడు ఫోన్ కాల్స్తోనే స్టార్ట్ అవుతుంది, 1 by 1 అలాగా. ఇప్పుడు నేను వర్క్ ఏం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి పెండింగ్ వర్క్స్ని ఒక్కొక్కటి చూసుకుని ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేయాలి దాంట్లో. ఇంట్లో నుంచి వర్క్ చేయడం కాబట్టి మమ్మీ గుర్తొచ్చినప్పుడు పనులు చెప్తుంది. ఇప్పుడు అలానే పని చెప్పింది. ఇప్పుడు మనం బయటికి తీసుకెళ్ళడానికి ఒక సూపర్ మ్యాన్ కావాలి. ఇంట్లోనే ఎక్కడ్రా? ఇంట్లో రామా బయటికి వెళ్దాం. చెప్పమ్మా ఏం కావాలి? చాలా ఉన్నాయి కానీ మరి అన్ని లిస్ట్ అవుతుంది. అంత లిస్ట్ వెళ్తానే, అందుకనే మరి డిమార్ట్ తీసుకెళ్తారు సార్. అది డిమార్ట్ వద్దులే. చూసారా పిలవగానే వచ్చాడు. ఇది ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది మా సైడ్. అరే చిన్న గారు కట్టించాడా? ఎరా ఎన్నిసార్లు దొరుకుతారా? పారిపోవడం అలాంటి ఏం తెలియదురా నీకు? ఇది 5వ సారి దొరకను. వీడు ఆల్రెడీ కటింగ్ చేశారని చెప్పినా కూడా విడిపించుకోకుండా తీసుకొచ్చేసారు ఆ ఇల్లు. ఆడి ఫేస్ లో స్మైల్ చూసారా నన్ను చూడగానే? ఆపరేషన్ హోగా. హలో అన్నా, నేనన్నా కళ్యాణ్ని. అదే మా ఇంటికాడ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారన్నా. వాడికి ఇయర్ కట్ చేసిన తర్వాత ఫోన్ చేయమని చెప్పేసి నెంబర్ ఇచ్చేసి వచ్చాను. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే ట్యాగ్ చేయండి. ఇంట్లో ఆమె చెప్పిన పనులు కంప్లీట్ చేశాక ఇప్పుడు ఏ వర్క్ చేయాలి అని చెప్పి కాల్ చేస్తున్నాను. పెండింగ్స్ ఏమున్నాయా అని. ఎంతసేపు ఆలోచిస్తావురా? రండి బాయ్. సో ఈయన పండు గారు అని వన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్ మా హోమ్ టౌన్లో. డర్రాలు ఆడుతున్నారుగా. ఇప్పుడు బాగుంది బ్రో కదా? మెల్లిగా మర్చిపోండి. ఇది పర్లేదు, అయ్యో కస్టమర్ కదా కొన్నాను. అయ్యి క్లాసెస్ పని అయిపోయాయి. ఇందులో బ్రో వీడియోస్ అన్నా మన గోదావరి జిల్లాలో ఎడిటర్గా మన సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉంటుందని. ఎంత వరస్ట్గా ఉన్న బేవాళ్ళలో కళ్యాణ్ మిక్సింగ్కి ఎద అయిపోతున్నారు కదా. అమ్మో, మా గోదావరి జిల్లాలో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఇలా ఫ్రెండ్లీగా ఉంటారు. కళ్యాణ్ అంటే పెద్ద పేరు కూడా. అది అమ్మో, దేవారం చుట్టుపక్కల కళ్యాణ్ అంటే పెద్ద పేరు. బాగా తీసాడు షార్ట్స్ మాత్రం. మొత్తం 4 days బ్రో షూట్. 4 days. మారేడుమల్లి మోతుగూడెంలో 2 days బ్రో. మా సైడ్ మారేడుమల్లి అని ఒక ప్లేస్ ఉంటుంది, ఇంచుమించు అరకోట అయిపోయి మాకు. బాగా దట్టమైన ఫారెస్ట్, కాకపోతే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పిక్నిక్ స్పాట్ అది. రూమ్ వచ్చి మినిమం 2500. గుడిసె అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే మనం గుడిసిపోవాలి. ఒక దోశ వచ్చేసరికి ఆ పట్టేపు ఉంటుంది 50 రూపాయలు. అది 4 ఆపాలు తినచ్చు. 4 ఆపాలు తినచ్చు. 200. బ్రేక్ఫాస్ట్ 200 ఖర్చు పెట్టాలి. లంచ్ అయితే 1/2 కిలో చికెన్ ఇచ్చి 12 మందికి సర్దుకోవాలి. అది కూడా గ్రేవ్ టైప్ రాదు, పులుసు టైప్ వస్తుంది. అది పులుసు, చింతపండు పులుసు. ఆడి అంతే తినాలి మనం, అంతే. అడగడానికి ఉండదు. నేను ఒకసారి వెళ్ళినప్పుడు మారేడుమల్లి ఫ్రెండ్స్ వాళ్ళతోటి వచ్చి డోర్ కొట్టాడు. చెప్పండి బ్రో అంటే క్యాంప్ ఫైర్ కావాలన్నాడు. ఓకే అన్న. 500 అన్నాడు. వేసేయండి, డబ్బులు ఇచ్చేస్తాను. ముందు డబ్బులు ఇవ్వాలన్నా కట్లు కొనుక్కు రావాలి కదా అన్నాడు. అర్ధరాత్రి నువ్వు కట్లు ఎక్కడి నుంచి కొనుక్కొస్తారో అనుకున్నాను మనసులో. సరే లైన్ ఇచ్చేసాను. పిలిచాడు, వేసాను, వెళ్ళి చూసుకోని అన్నాడు. వెళ్ళి చూస్తే బ్రో క్యాంప్ ఫైర్ అంటే మినిమం ఈ హైట్ అని ఉండాలి కదా. అది నేలగా ఉంది. పెద్దదైతే కానీ 2000 అంట. అలా అన్న వద్దులే బ్రో వెళ్ళిపోన్నాను. కానీ బాగుంటుంది బ్రో మారేడుమల్లి మనకి దగ్గరలో. కొన్నిసార్లు అయితే కొన్ని వీడియోలు గోవా నుంచి భీమవరం అదరాబెదరు వచ్చి ఎడిట్ చేసినవి కూడా ఉన్నాయి సార్ గారికి. అప్పటికప్పుడు కస్టమర్ కూడా ఎల్ఈడీలో ప్లే చేయాలి. 1 నిమిషం ముందు పంపించి సార్ అయినా ఎప్పుడైనా కస్టమర్ 4 రోజుల క్రితం పంపాలి. సార్ అలా చేశారన్నమాట. గోవా ఎంజాయ్ చేస్తారు. అదే యూట్యూబ్ ఛానల్ లేపుదాం అని చెప్పేసి మమ్మల్ని డౌన్ చేస్తారు అనమాట. ఇప్పుడే మనోడు వెళ్ళిపోయాడు. హలో కళ్యాణ్ బ్రో. వీడియో ఎడిటింగ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఎడిటింగ్ తప్ప అన్నీ చేసావు కదరా. ఇంకో వీడియో ఏమో ఫ్రెండ్ దగ్గర ఉంది, వాడి దగ్గర నుంచి వెళ్ళి హార్డ్ డిస్క్ తెచ్చుకుని ఆ వర్క్ స్టార్ట్ చేయాలి.
ఫోటోగ్రాఫర్లు చూస్తారా మా సైడ్ ఎంత మంచి వాళ్ళు, హాట్ లైన్స్ నుంచి బొబ్బట్లు ఎడిటర్లకు పట్టుకొచ్చేస్తున్నారు. చిప్స్ ప్యాకెట్ ఆల్రెడీ తినేశారు. 2 ఒకటి పట్టదు ఇలా ఇంకోటి నాన్న ఉంది. అన్ని తినేవి ఉంచు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆడిగా జరుగుతుంది. మన ఎలా వరుతాడండి. మార్నింగ్ తీసుకొచ్చిన డాగ్ని రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాం. లొకేషన్ నాన్న చాలా మంచిదండి. ఆడే మంచోడు కదండి. మా చిన్న బాబుని డ్రాప్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ అది చిన్న వర్క్ ఉందంటే ఆ వర్క్ కోసం బయటకు వెళ్తాం. ఎలాగో వెదర్ కూడా చాలా బాగుంది. చికెన్ పకోడీ కోసం వచ్చాం. చికెన్ పకోడీ తీసుకుని మాకు దగ్గరలో ఒక స్పాట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సరదాగా చికెన్ పకోడీ తినేసి కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. పకోడీ షాప్ ఎదురుగా చూడండి ఎలా ఉందో. And we reached our picnic spot. ఇదే మా పిక్నిక్ స్పాట్ దగ్గరలో. ఒక బోర్డు ఉన్నాయి మా సైడ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ స్పాట్స్ అవి ఏదైతే ఉన్నాయో ఒకటిగా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వ్లాగ్స్లో కొంచెం అదర్ స్టఫ్ కూడా యాడ్ చేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye.